అన్ని క్లిప్లింగ్లో ఆమె పండబెట్టి పటాపట కొడుతున్నది, తన్నుతున్నది, దూషిస్తున్నది. అంటే వల్గర్ మాటలు. ఏదైనా అమ్మవారు మనం ఎవరైనా పంతుల దగ్గరికి మీరు వచ్చిండి అనుకోండి, కూర్చోండి అని చెప్పి మంచి సమాధానం ఇస్తాం, కానీ తిట్టడం అనేది ఎక్కడ జరగదు. గుడికి వచ్చినా కూడా మీకు అర్చన చేయించి ప్రసాదం ఇచ్చి చేస్తాం. అది మా వృత్తి. మేము వేదం చదువుకున్నామండి. 4 వేదాలు ఉంటాయి: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదం. ఇవన్నీ కూడా వేదాలు చదువుకొని మేము ఎంతో 15-16 సంవత్సరాలు మాదంతా దృష్టి దాని మీద పెట్టి మేము చదువుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత మీ అటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఆశీర్వాదం ఇవ్వడము. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేమేం చెప్తాము, మొట్టమొదట గుడికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, నవగ్రహాలకు వెళ్ళండి, ప్రదక్షిణ చేసుకోండి, మీకు అంతా బాగా జరుగుతుందని చెప్తాం. అంతేగాని మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మేము అది చేస్తాం, మీకు దించుతాం, నిమ్మకాయలు దింపుతాం, ఇవన్నీ చెప్పాం. ఏ బ్రాహ్మణుడు కూడా చెప్పాడు. ఏం చెప్తాడు బ్రాహ్మణుడు? ఆశీర్వాదం ఇస్తాడు, గుడికి వెళ్ళండి, భగవంతుని దర్శించుకోండి, భగవద్నామన చేయమని చెప్తాడు. అంతే తప్ప మీకు కొట్టడమో తిట్టడమో ఎక్కడైనా మీరు కూడా చూసి ఉంటారు, మీ అందరికీ తెలుసు. అటువంటిది ఇవన్నీ కూడా క్లిప్సింగ్స్ ఉన్నాయి. మేము చెప్పింది అంబదం అయితే మీరు క్లిప్సింగ్ చూడండి. అదేవిధంగా మా యొక్క వేదాన్ని కూడా ఆమె కించపరుస్తున్నది. ఎట్లా? ఇప్పుడు అమ్మవారు వచ్చిందని మరొక 10 మంది బ్రాహ్మణులను పిలిచి దానికి స్థిర ప్రతిష్టనో చర ప్రతిష్టనో చేసి దానికి అందులో శక్తులన్నీ లీనం చేసి అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయాలి. అలా చేసిందా? చెయ్యలేదు. విగ్రహం తీసుకొచ్చింది, అక్కడ పెట్టింది. మరి